అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరే కహఫ్ ఖురాన్లోని 20వ అధ్యాయం. దాని నుంచి కొన్ని వాక్యాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్కడ వారు మా దాసులలోని ఒక దాసుణ్ణి కనుగొన్నారు. మేము అతనికి మా వద్ద నుంచి ఓ ప్రత్యేక కారుణ్యాన్ని ప్రసాదించి ఉన్నాము. ఇంకా మా వద్ద నుంచి అతనికి ఓ ప్రత్యేక విద్యను నేర్పి ఉన్నాము. మూసా అలైహిస్సలాం ఈయన ప్రవక్త. అతనితో, మీకు నేర్పబడిన నుంచి మంచి విద్యను మీరు నాకు నేర్పడానికి నేను మీ వెంట ఉండవచ్చా అని అభ్యర్థించాడు. దానికి అతను, అంటే ఖిజర్ అలైహిస్సలాం, మీరు నా సహచర్యంలో ఉంటూ ఏమాత్రం ఓపిక పట్టలేరు. అయినా మీరు మీ జ్ఞాన పరిధిలోకి తీసుకోని విషయంపై ఓపిక పట్టడం మీ వల్ల ఎలా సాధ్యమవుతుంది అన్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, మూసా అలైహిస్సలాంకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ప్రత్యేక దాసుడు అయిన ఖిజర్ అలైహిస్సలాంతో కొంతసేపు ప్రయాణం చేయండి, కొన్ని విషయాలు నేర్చుకోండి అనటం జరిగింది. ఏ విషయాలు? ఈ ప్రపంచంలో కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు సుఖాలు అన్నీ ఒక్క దేవుడు అల్లాహ్ వైపు నుంచే వస్తాయి. కష్టాలు రావడం వెనుక మనిషికి మేలుయే ఉంటుంది. ఈ విషయాల్ని నచ్చచెప్పడానికి ఈ ట్రిప్ చేయండి అని చెప్పడం జరిగింది. మనం చూస్తాం, ఐహిక జీవితంలో, ప్రాపంచిక జీవితంలో మనం చాలా కష్టాలు నష్టాలకు గురవుతూ ఉంటాము. అవన్నీ కష్టాలు రాగానే, ఏదైనా నష్టం వస్తే, ఏదైనా ప్రాణం పోతే మనం అనుకునేది, అబ్బో దేవుడు నాకెందుకు ఇచ్చాడు ఈ కష్టం, నాకే ఎందుకు ఇచ్చాడు, నేనే దొరికానా అని అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాకు ఆ కష్టం ఇచ్చి ఇంకో పెద్ద నష్టం నుంచి, పెద్ద కష్టం నుంచి కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రపంచంలో మంచోళ్ళకి చెడ్డోళ్ళకి పరీక్షా స్థలం. మంచోళ్ళు ఎంత మంచి చేస్తారు, చెడ్డోళ్ళు కూడా చెడు చేయడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత పరలోకంలో స్వర్గం నరకం అనేది డిసైడ్ అయ్యిద్ది. కాబట్టి చెడు చేసే వాళ్ళ చెడు నుంచి మంచోళ్ళని కాపాడటానికి దేవుడు వాళ్ళకి చిన్న కష్టం ఇచ్చి పెద్ద నష్టం నుంచి కాపాడటం జరిగింది. ఈ విషయం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వారిద్దరూ బయలుదేరారు. చివరకు ఒక పడవలో పయనమైనప్పుడు అతను ఖిజరు దాని చెక్క పలకలను పగులగొట్టారు. దానికి మూసా, ఇదేమిటి, పడవ ప్రయాణికులందరినీ ముంచేయటానికా వీటిని పగులగొట్టారు? మీరు చాలా ఘోరమైన పనికి ఒడిగట్టారు అని చెప్పేశాడు. పడవ నుంచి ఆయన ఒక పలకను తొలగించటం జరిగింది. ఏ పడవలో అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ పడవ. మీరు నా వెంట ఉండి ఓపిక పట్టలేరని ముందే చెప్పానా అని ఖిజరు అన్నాడు. అలాగే కొంతసేపు పోయాక ఆ తర్వాత వారుభయులు ముందుకు సాగిపోయారు. వారికి ఒక అబ్బాయి తారసపడ్డాడు. అతను ఆ అబ్బాయిని చంపేశాడు. అతను, మీరు పవిత్రమైన ఒక ప్రాణాన్ని తీసేశారు, అతను ఏ ప్రాణికి హతమార్చి ఉండలేదు కదా, నిశ్చయంగా మీరు అత్యంత ఘోర కృత్యానికి పాల్పడ్డారు అని మూసా చెప్పాడు. ఆ తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఒక పట్టణానికి చేరుకున్నారు. తమ కోసం భోజన ఏర్పాటు చేయమని అక్కడి ప్రజలను అభ్యర్థించగా వారికి ఆతిథ్యం ఇవ్వటానికి స్థానికులు నిరాకరించారు. అంతలో ఆ ఊరిలో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక గోడపై వారి దృష్టి పడింది. ఆయన ఆ గోడను యథాతథంగా నిలబెట్టాడు. మీరు కనుక తలుచుకుంటే ఈ పనికి వేతనం తీసుకోవచ్చు కదా అని మూసా అన్నాడు. కాబట్టి ఇక్కడ 3 విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఇవన్నీ అల్లాహ్ తరపు నుంచే. ఎందుకు జరిగాయి? మంచి కోసమే జరిగాయి. ఆ మంచి ఏమిటి అనేది చూద్దాం. ఆ పడవ సంగతి, అది సముద్రంలో పని చేసుకునే కొందరు నిరుపేదలది.
నేను కావాలనే ఆ పడవలో కొంత లోవం ఏర్పరచాలనుకున్నాను. ఎందుకంటే ఇంకాస్త ముందుకు పోతే కనిపించిన ప్రతి మంచి పడవను బలవంతంగా వశపరుచుకునే రాజు ఒకడున్నాడు. అంటే ఒక పలక తీసేసి ఆ మొత్తం పడవను కాపాడటం జరిగింది. పేదవాళ్ళ పడవని. ఇలాగా చిన్న కష్టంతో దేవుడు పెద్ద కష్టాన్ని జరగకుండా కాపాడుతాడు. అంతేగాని ఆ చిన్న కష్టం రాగానే అబ్బో! ఎందుకొచ్చిందని లబోదిబో కొట్టుకోవటం, దర్గాలకెళ్ళటం, అక్కడ ఏదో చేయటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అదంతా తప్పు. ఒకే దేవుడిపై నమ్మకం ఉండాలి. ఇకపోతే ఆ అబ్బాయి సంగతి, అతని తల్లిదండ్రులు విశ్వాసులు, మంచోళ్ళు. అతను తన తలబిరుసుతనంతో, తిరస్కార వైఖరితో వారిని వేధిస్తాడని మాకు భయం వేసింది. అందుకే వారి ప్రభువు అతనికి బదులుగా అతనికన్నా సౌశీల్యవంతుడైన, దయార్ద్రతకు దగ్గరగా ఉండే బాలుడిని ప్రసాదించాలని మేము కోరుకున్నాము. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లిదండ్రులు మంచోళ్ళు, వాళ్ళ కుమారుడు అత్యంత తలబిరుసుతనంగా మారే ఛాన్స్ ఉంది. కాబట్టి అతనిని వధించడం జరిగింది. దానికి బదులు అంతకన్నా మంచి బాలుడిని ప్రసాదించాలని అల్లాహ్ కోరుకున్నాడు. అంటే మనం దీని వెనుక ప్రపంచంలో జరిగే కష్టాలు, నష్టాలు, ప్రాణాలు పోవటం, వీటి వెనకాల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదో మంచియే కోరుకొని ఉంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. అదే విశ్వాసం, అదే ఈమాన్. ఇక గోడ సంగతి అంటారా? ఆ గోడ ఈ పట్టణంలో నివసించే 2 అనాథ బాలలది. వారికి చెందవలసిన ఒక నిధి ఆ గోడ క్రింద పాతి పెట్టబడి ఉంది. వారి తండ్రి సజ్జనుడు. ఈ అనాథలిద్దరూ యుక్త వయస్కులైన నీ ప్రభువు దయానుగ్రహంతో తమ ఈ నిధిని వెలికి తీసుకోవాలన్నది నీ ప్రభువు సంకల్పం. అంతేగాని నా అంతటా నేనుగా ఈ పని చేయలేదు. మీరు సహించలేకపోయిన ఈ సంఘటనల వెనుక దాగి ఉన్న వాస్తవికత ఇదే. ప్రపంచంలో చూస్తున్నాం, మంచోళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి, చెడ్డోళ్ళకి బాగా కష్టాలు రావు. వాళ్ళు అనేక రకాలుగా సుఖ సంతోషాలతో బతుకుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. దీన్ని చూసి మనిషి అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఇదేం జరుగుతుంది, ఎందుకు ఆపట్లేదు ఇవన్నీ అని అనుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవం ఏంటంటే అన్నీ దేవుడికి తెలుసు. మన మంచి కోసమే దేవుడు చేస్తున్నాడు. ఇహలోకంలో మంచి జరిగిద్ది, అలాగే పరలోకంలో అసలు మొత్తం మంచి ఫలితం అక్కడ దొరికిద్ది. కాబట్టి ఒకే దేవుణ్ణి విశ్వసించి ఏ కష్టము, ఏ నష్టము, ఏ లాభమైనా అతని నుంచే వస్తుంది అని మనం ముందుకు సాగాలి. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.